అవకాశం ఇస్తే ప్రజలకు చేకూర్చాల్సిన పోయి ప్రజాధనంతో ఆటలాడుతున్నారు, ప్రజా ఆరోగ్యంతో కూడా ఆటలాడుతున్నారు. ఒకవైపు ధనాన్ని లూటీ చేస్తూనే రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా ఆనాడు 2020 పాలసీ వచ్చినప్పటి నుంచి దరిద్ర పాలసీ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల మంది అనారోగ్యం బాధపడ్డారు. కొన్ని వేల మంది కొత్త కేసులు ఈ క్రానిక్ డిసీజ్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు వచ్చాయి. కొన్ని కొత్త లివర్ కేసులు లివర్ కేసులు వచ్చాయి. ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఎన్ని రెట్లు పెరిగిందంటే 380 నుంచి ఏకంగా 7,700 పెరిగింది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఈ మద్యం పాలసీ, వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్లో తయారైన మద్యం. ఇది ఎవరు కాదనలేని సత్యం. దీన్ని ఇటువంటి ప్రజలను లూటీ చేసిన వాళ్ళు, ప్రజా ఆరోగ్యంతో ఆడుతున్న వాళ్ళు చట్టపరిలో శిక్ష అనుభవించక తప్పదు. లసుగులను వాడుకొని బయటపడదామనుకుంటే ఆ విధంగా కూడా కోర్టు పాపం వాళ్ళకి సాంత్వన ఇచ్చే అవకాశం కలగట్లేదు. కాబట్టి ఈ రకంగా ప్రజలు దృష్టి మరల్చడం కోసం విమర్శలు చేయడం, పంటం వాళ్ళ మీద మాట్లాడడం, లేదా అభివృద్ధి జరుగుతుంటే కొత్త సంస్థలు వస్తుంటే వాళ్ళని వెనక్కి పంపడం. ఒకవైపు వాళ్ళు రావద్దు ఈ రాష్ట్రంలో ఉత్తరాలు రాస్తూనే రెండో వైపు వచ్చి మళ్ళీ ఏడుస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి, దానివల్ల లాభం ఏంటి అన్నారు. క్వాంటం వాళ్ళు వస్తాయి, ప్రజలకు మంచిది, కొత్త పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆర్థిక ప్రగతి సాగిస్తుంది, అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అవి రాకుండా ఉండాలా, ప్రజలు ఆ రకంగా పేదరికంతోనే మగ్గిపోతుంటే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ప్రజల గురించి కానీ రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవడం దురదృష్టకరం.